జిల్లా మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారులు తల్లి అంత్యక్రియలను ఆపేశారు. పెద్ద కర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రెజర్లోనే ఉండిపోయింది. కాగా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడానికి చెందిన లక్ష్మమ్మకు 2 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం చిన్న కుమార్తె వద్ద ఉంటున్నటువంటి లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి చనిపోయింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కందులవారిగూడానికి తరలించారు. అయితే లక్ష్మమ్మ వద్ద నగలు ఉన్నట్టు అవి పంచితేనే అంత్యక్రియలు చేస్తామని తెగేసి చెప్పారు. చిన్న కొడుకు ఉంటే చచ్చిపోయిండు. చిన్న కొడుకు కూడా నేను కర్మకాండలు అన్ని నేనే చేసిన, తండ్రికి నేనే చేసిన. ముసలాం కాడ 50 లక్షల ఆస్తి ఉంది. బిడ్డల కాడికి పోయింది. బిడ్డల కల్లా చిన్న బిడ్డ కాడనే చేరింది. కాగితాలు మొత్తం తీసుకుపోయింది. నా 50 తులాల బంగారం ఉంది అమ్మకాన్నే. ఇవన్నీ